శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమున గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 150వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. పార్వతి వాచ. పార్వతి మాత అడుగుతూ ఉన్నది, కిండికింతు మహాదేవ పదం కిం సముదాకృతం రూపాతీతం చ రూపం కిం ఏతదాఖ్యాహి శంకరా. ఓ ఈశ్వరుడా, ఇది వరకు చెప్పి ఉండెడి పిండమును, పదమును, రూపమును, రూపాతీతమును ఏది? ఇవి అన్నీయు నాకు చెప్పుమా అని పార్వతీ మాత వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో అడిగాను. అందుకే గురువుని ఒక ప్రశ్న సమాధానం తెలుసుకోవాలి అంటే, అనుమాన నివృత్తి చేసుకోవాలి అంటే సమయానుకూలముగా గురువు ప్రసన్నవదనుడై ఉన్నప్పుడు అడిగి తెలుసుకోవాలి అంటుంది శాస్త్రం. ఇంతకు పార్వతి మాతకి అనుమానం ఉంటుందా అంటే ఎన్నటికీ అనుమానం ఉండదు. పార్వతీ మాత పరమేశ్వరుని ద్వారా మానవాళికి ఈ యొక్క గురు ధర్మాన్ని, శిష్య ధర్మాన్ని, గురువు చేయవలసినటువంటి ధర్మము ఏమిటి, శిష్యుడు చేయవలసినటువంటి ధర్మం ఏమిటి, ఈ ధర్మ కర్మముల మర్మము ఏమిటి అనే విషయాన్ని లోకానికి విదితం చేయాలి, లోకానికి తెలియచేయాలి అనే ఒక భావముతోటి పార్వతి మాత అడిగి ఉంటుందే కానీ సాక్షాత్తు పార్వతి మాతకి అనుమానం ఎందుకుంటుంది? ఏ పరిస్థితిలో ఉండదు. మానవాళి శ్రేయస్సు కోరి మానవాళికి అతి తొందరగా ముక్తి మార్గం ఎట్లు కలుగుతుంది, ఈ సంసార భవసాగర వ్యాధి ఎప్పుడు నయమవుతుంది, దీనికి ఏమిటి ఔషధము అని క్షుణ్ణంగా గ్రహించినటువంటి మహనీయురాలు కనుక ఈ గురు బోధాని సాక్షాత్తు పరమేశ్వరుని ద్వారా లోకానికి చెప్పినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.